హలో, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సిక్స్ ఫ్లాగ్స్లో వైల్డ్ సఫారీ ఉంది. అది డ్రైవ్ త్రూ అలౌ చేస్తున్నారు. అక్కడికి వెళ్తున్నా. దిస్ ఈజ్ మై అపార్ట్మెంట్ అండ్ అన్ని కార్ పార్కింగ్స్ ఇవి. దిస్ ఈజ్ మై బీస్ట్ అండ్ లెట్స్ గో. ఇప్పుడు 9:30 అవుతుంది. 1 hour డ్రైవ్ ఇక్కడ నుంచి. ఒక 5 minutes పడుతుంది ఎగ్జిట్ నుంచి మనం సిక్స్ ఫ్లాగ్స్కి రీచ్ కావడానికి. అండ్ ఎక్స్ట్రీమ్ రైట్లో ఉండమని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. దేర్ యు గో. యప్, ఎక్స్ట్రీమ్ రైట్లో ఉంటే విల్ గో టు సిక్స్ ఫ్లాగ్స్. అండ్ లెఫ్ట్లో వచ్చేసి మనకు సిక్స్ ఫ్లాగ్స్ ఎంట్రన్స్ అది చూపిస్తుంది. ఇదిగో ఎంట్రన్స్ వైల్డ్ సఫారీకి. అండ్ సిక్స్ ఫ్లాగ్స్కి వచ్చేసి వాటర్ పార్క్ కూడా ఉంది, అది డిఫరెంట్ ఎంట్రన్స్. సో ఇక్కడ టికెట్స్ వాడు స్కాన్ చేసుకొని లోపలికి పంపిస్తాడు మనకి. గోయింగ్ ఇన్. అండ్ మనం ఇప్పుడు అక్కడ ట్రక్ ఒకటి కనిపించింది, ముందు కూడా ఒకటి ఉంది. ఈ ట్రక్లో డ్రైవ్ త్రూకి తీసుకెళ్తారు, ఐ మీన్ సఫారీకి తీసుకెళ్తారు. బట్ కోవిడ్ వల్ల దే ఆర్ అలవింగ్ ఇన్ అవర్ ఓన్ కార్స్. ఇప్పుడు మనము యాజ్ పర్ ద మ్యాప్స్ ఆన్ ద బ్రోచర్, ద ఫస్ట్ థింగ్ ఇస్ అమెరికన్ ప్లేన్స్. సో అమెరికన్ ప్లేన్స్ చూస్తున్నాము. సో అమెరికన్ ఉండే యానిమల్స్ ఇక్కడ దూరంగా నాకు కనిపించేవి ఎల్క్, రూస్వెల్ట్ ఎల్క్ అంటారు. ఇవి యూజువల్గా పసిఫిక్ నార్త్ వెస్ట్లో కనిపిస్తాయంట. మెయిల్స్ ఆర్ ఐడెంటిఫైయబుల్ బై దేర్ యాంట్లర్స్ అని అక్కడ ఉంది. ఫన్ ఫ్యాక్ట్స్. ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్స్ అనేవి 20 to 30 ఇండివిజువల్ గ్రూప్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఫీమేల్, దీనికి యాంట్లర్స్ లేవు, అంటే హార్న్స్ వచ్చి డిఫరెంట్ బ్రాంచెస్ లాగా ఉంటే అవి మేల్స్, ఏం లేకపోతే ఫీమేల్స్. సో ఇప్పుడు ఇది ఫీమేల్. మెయిల్ కూడా ఇందాక చూసినాం అక్కడ. ఐ థింక్ నేను రేర్ మిర్రర్లో నుంచి చూస్తున్నా, అది కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. లెట్ మీ సీ. యా, ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్. ఇది మెయిల్. జూమ్ చేస్తా. ఇట్లున్నాయి కదా, ఇది యాంట్లర్స్ అంటారంట అవి. ఈ మెయిల్స్ ఏం చేస్తాయంటే దే విల్ షెడ్ దేర్ యాంట్లర్స్ ఇయర్లీ. అండ్ అవి మళ్ళీ గ్రో కావడానికి ఈ వెల్వెట్ మెటీరియల్ ఉంటుందంట, దట్ కవర్స్ ద యాంట్లర్స్. అది హెల్ప్ చేస్తుంది బ్లడ్ సప్లై, బ్లడ్ ఫ్లోకి, టు గ్రో యాంట్లర్స్. ఈ కనిపించేది అది రియా, అదొకటే అనిపించింది. అది ఫ్లైట్లెస్ బర్డ్ అంటారు. మెయిన్గా ఒక 40 to 50 pounds వే చేస్తుంది. ఇది అమెరికన్ బైసన్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అమెరికన్ ల్యాండ్ మ్యామల్ అంట. దాని వెయిట్ వచ్చేసి అరౌండ్ 2200 pounds ఉంటుందంట. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దట్ అమెరికన్ బైసన్ ఏంటంటే, దో ఇట్ ఈజ్ లార్జర్ సైజ్, అమెరికన్ బైసన్స్ కెన్ స్టిల్ రీచ్ స్పీడ్ ఆఫ్ అప్ టు 35 miles per hour అంట. అంత వెయిట్ ఉన్నప్పటికీ ఇట్ విల్ రీచ్ 35 miles per hour. ఇప్పుడు మనము ఆఫ్రికాలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఆఫ్రికన్ రిలేటెడ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి. కొంచెం దూరం ఉన్నట్టుంది, నాకు ట్రాఫిక్ కూడా కనిపిస్తుంది. యా, అమెరికన్ బైసన్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 1800sలో అమెరికన్ బైసన్స్ని హంట్ చేయడం వల్ల అవి ఎక్స్టింక్షన్ దాకా పోయినాయి. కాకపోతే కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల ఆ నంబరు చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ నా ఇప్పటికీ కూడా మనము మెనీ వెస్ట్రన్ స్టేట్స్లో చూడొచ్చు అంట. మనకి లెఫ్ట్ సైడ్లో ఆఫ్రికన్ ఎలిఫెంట్ కనిపిస్తుంది. ఇది లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్ ఇన్ ద వరల్డ్. ఇట్ కెన్ రీచ్ అప్ టు 12 feet tall అండ్ weighs up to 7 tons. ఇంకా బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి టస్క్స్ ఉంటాయంట, అవి ఏమంటారు, టూత్ అంటారు కదా, టస్క్స్.
అవి దే విల్ నెవర్ స్టాప్ గ్రోయింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ఎలిఫెంట్స్, లార్జెస్ట్ జెస్టేషన్ పీరియడ్ ఆఫ్ ఎనీ యానిమల్ అదేంటి అరౌండ్ 22 months అంట. సో మోర్ దాన్ 1.5 year జెస్టేషన్ పీరియడ్ వచ్చేసి. చాలా హైట్ ఉన్నవి. గుడ్. అండ్ దీని తర్వాత నాకు రైట్ సైడ్లో కనిపించే బోర్డ్ వచ్చేసి వైట్ రైనోసరస్. సో ఈ వైట్ రైనోసరస్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ కెన్ వే అప్ టు 3,000 to 8,000 lbs అంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్పీషీస్కి 2 హార్న్స్ ఉంటాయి విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ కెరాటిన్. ఇది జీబ్రా. నాకు రైనోసరస్ కనిపించలేదు, దానికోసం చూస్తూ ఉన్నా, అప్పుడే ఈ బోర్డు వచ్చేసింది. జీబ్రా గురించి ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది, ఈచ్ జీబ్రా విల్ హ్యావ్ ఎ యునీక్ స్ట్రైప్ ప్యాటర్న్ అంట. సో ఆ బ్లాక్ కలర్ ఏవైతే స్ట్రైప్స్ ఉన్నాయో అవి ఎవ్రీ జీబ్రాకి యునీక్ ఉంటాయంట. లైక్ అవర్ ఫింగర్ ప్రింట్స్, మన ఫింగర్ ప్రింట్స్ ఎవరి మ్యాచ్ కావు కదా, అట్లా జీబ్రాస్ కూడా ఆ స్ట్రైప్ ప్యాటర్న్స్ అనేవి మ్యాచ్ కావంట. మనకు ఆ బ్లాక్గా కనిపించేవి ఏషియన్ వాటర్ బఫెలో, సింపుల్గా చెప్పాలంటే బఫెలో, మన బఫెలో బర్రె. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ బర్రె ఈస్ ఏంటంటే బఫెలోకి అది హై ఫ్లెక్సిబుల్ ఫుట్ ఉంటుంది, దానివల్ల ఈజీగా మడ్లో మూవ్ అవ్వగలుగుతుంది. ఇవి కనిపించేవి వైట్ రైనోసరస్ మనకి, దే ఆర్ రెస్టింగ్ ఉన్నాయి. అండ్ జీబ్రాస్ ఎక్కువ ఉన్నాయి, బఫెలోస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ జీబ్రాస్ నేను గమనిస్తున్న జీబ్రాస్కి యునీక్ స్ట్రైప్ ప్యాటర్న్ ఉంటుందా అని. ఆబ్వియస్గా సేమ్ ఉన్నట్టు కనిపిస్తాయి కానీ యునీక్ ఉంటాయంట. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు వైల్డ్ ప్లేన్స్. ఇది 4th one. ఈ వైల్డ్ ప్లేన్స్లో ఏముంటాయో లెట్స్ సీ. నాకు ఫస్ట్ పీకాక్ కనిపించింది. పీకాక్, యా, మీకు అందరికీ తెలిసినట్టే పీకాక్ మెయిల్ దానికి ఇట్లా ఫెదర్స్ ఉంటాయి, ఫీమేల్ది జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపించేది బీజా ఆరిక్స్. దీని ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దేర్ కిడ్నీస్ ఆర్ హైలీ స్పెషలైజ్డ్ టు రిటైన్ యాజ్ మచ్ వాటర్ యాజ్ పాసిబుల్. ఏదో గుడ్డుగా అనిపించింది నాకు, నాట్ షూర్ ఏందో అది. దామా గ్యాజల్, దీని ఫన్ ఫ్యాక్ట్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్స్కి హార్న్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ ద లార్జెస్ట్ గ్యాజల్ అండ్ కెన్ రన్ అప్ టు 40 miles per hour అంట. అండ్ హార్న్స్ వచ్చేసి షార్ప్లీ కర్వ్డ్ ఉంటాయి. అదో కనిపిస్తుంది కదా కర్వ్గా, ఇదేంటో తెలీదు. వైట్ టైల్ అయితే కనిపిస్తుంది, బోర్డ్ చూసినా కానీ కరెక్ట్గా చదవలేదు. వైట్ టైల్డ్ సంథింగ్ ఏదో ఉండే, చేసింగ్ మంచిగా అనిపించి దాని కాన్సన్ట్రేషన్లో నేను చదవడం మర్చిపోయా. దగ్గర ఒకటి వస్తుంది, వైట్ టైల్డ్ సంథింగ్ ఏదో ఉంది, అబ్బా సారీ. నెక్స్ట్ వచ్చేసి జిరాఫీ. అండ్ జిరాఫీ యాజ్ వి నో వరల్డ్స్ టాలెస్ట్ ల్యాండ్ మ్యామల్. ఇవేంటంటే మెయిల్స్ కెన్ రీచ్ అప్ టు 18 feet tall. మామూలుగా జిరాఫీ లెగ్సే 6 feet ఉంటాయంట. అండ్ 25 years లైఫ్ స్పాన్ ఉంటుంది యూజువల్గా. అండ్ మెయిల్ జిరాఫీస్ అదేదో బిహేవియర్ ఉంటుందంట, నెక్కింగ్ అని. అండ్ మనకి నెక్ దగ్గర సెర్వైకల్ వర్టిబ్రా 7 ఉన్నట్టే జిరాఫీకి కూడా 7 ఉంటాయంట, కాకపోతే ఎన్లార్జ్డ్ ఎలాంగేటెడ్ ఉంటాయి. అండ్ బాగున్నాయి జిరాఫీస్, చాలా దగ్గరకు వచ్చినాయి. ఇంకా ఏంటి చెప్పాలి అంటే యా అంతే ఫన్ ఫ్యాక్ట్, ఇంకేం కనిపించలేదు. లుక్ ఎట్ దిస్. హలో, కమ్ కమ్ కమ్. అసలు ఎంత టాల్ ఉందంటే బాబా బాబా, సూపర్. నా there you go, it's King's Land. ఇప్పుడు ఇక్కడ కింగ్
జంగల్ కింగ్, లయన్. సో మనం లయన్ చూస్తాం ఇప్పుడు. ఏమో ఎండకన్నీ రిలాక్స్ అవుతున్నాయి. మేబీ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ టైం. అయితే ఎర్లీ మార్నింగ్ రావాలి. ఈ ఆఫ్టర్నూన్ టైంలో నాట్ గుడ్ అనుకుంటా. ఇంకో అన్నీ రిలాక్స్ అయి కూర్చున్నాయి. మేబీ అరౌండ్ 5-6 కనిపిస్తున్నాయి. లెట్ మీ జూమ్ ఇన్. అద్దో బాగుంది లయన్ అయితే. ఒక 2-3 ఉన్నాయి, కాకపోతే అన్నీ రిలాక్స్ అవుతున్నాయి. యా 3 ఉన్నాయి. దెన్ ఎంటరింగ్ ఇంటూ బ్లాక్ బేర్ రిడ్జ్. ఏదో బ్లాక్ బేర్స్. యా చెప్తున్నాం కదా, బ్లాక్ బేర్స్ నార్త్ అమెరికాస్ స్మాలెస్ట్ అండ్ మోస్ట్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బేర్ స్పీషీస్. కాకపోతే బ్లాక్ అంటారు కానీ యూ కెన్ ఆల్సో సీ బ్రౌన్, లైట్ బ్రౌన్, వైట్, బ్లాండ్, డార్క్ బ్రౌన్ చూడొచ్చంట. అండ్ దే వే బిట్వీన్ 200 to 500 lbs అండ్ దే కెన్ రీచ్ అప్ టు 800 lbs. కాకపోతే అవి మేల్స్లో, ఫీమేల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇది బ్రౌన్ బేర్. బాగానే ఉన్నాయి, ఎక్సైటింగ్గా చూస్తున్నాయి. ఇక్కడ ఇంకో బేర్ బ్రౌన్ అండ్ బ్లాక్ రెండు కలిసి ఉన్నాయి. అదే ఇందాక చెప్పినట్టు దో ఇట్ సేస్ బ్లాక్ బేర్, బ్రౌన్ కూడా కనిపిస్తాయి. అండ్ స్పీషీస్లో వైట్ కలర్ ఉండొచ్చు, బ్లాండ్ కలర్ ఉండొచ్చు, డార్క్ బ్రౌన్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు. వీటికి సపరేట్గా ఒక లేక్ ఉంది. లేక్ కాదు అది, జస్ట్ పాండ్ టైప్. నాట్ షూర్ వెదర్ వీ కెన్ సీ. చూస్తాం అనుకుంటా, ముందుకెళ్ళినాక మేబీ ఉంటే కవర్ చేస్తా. యా ఐ థింక్ ఉన్నాయి. అద్దో ఇది టాటాయిస్. ఒకటే టాటాయిస్ ఉంది, జస్ట్ ర్యాండమ్గా. ఇది ఏందో బురదలో బొర్రేసి వచ్చినట్టుంది, మరి తెలీదు, ఎటో వెళ్ళిపోతుంది అది. ఇది రెస్టింగ్ ఫేస్ ఏమో, తినుకుంటూ కూర్చుంది. ఎద్దో చెప్పిన కదా పాండ్ ఉందని. 2 ఉన్నాయి, మంచిగా సన్ బాత్ చేస్తున్నాయి ఆఫ్టర్నూన్. చాలా దూరం ఉన్నాయి, జూమ్ చేస్తున్నా సరిగ్గా కనిపించట్లే అనుకుంటా. 3 ఉన్నాయి మొత్తం, ఎంజాయ్ చేస్తున్నాయి సన్ బాత్. యా వీటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే ఏం లేదు. నార్త్ అమెరికాస్ స్మాలెస్ట్ అండ్ మోస్ట్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బేర్ స్పీషీస్. ఇప్పుడు మనం క్యాంగారూస్ చూస్తాము. రెడ్ క్యాంగారూ. ఈ క్యాంగారూస్ వచ్చేసి ఐ థింక్ కొంచెం దూరం ఉన్నాయి, కనిపించట్లేదు అసలు ఆఫ్టర్నూన్ కాబట్టి. నాకు తెలిసి చూడాలి. ఈ కంగారూస్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అసలు కంగారూ అని కనిపించలే, ఈము అంట. ఈ కంగారూస్ వచ్చేసి దే కెన్ జంప్ ఓవర్ 20 feet, నియర్లీ 10 feet ఆఫ్ ద గ్రౌండ్ జంప్ చేస్తాయంట. ఈము ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చదివే లోపే వెళ్ళిపోయింది. బట్ యా దిస్ ఈజ్ లేజీ కంగారు. అమ్మ లేజీయో మరి ఏమైనా దెబ్బ తాకిందో, ఐమ్ నాట్ షూర్. Now we are entering into tiger zone. 2 tigers కనిపిస్తున్నాయి, ఇటొకటి అటొకటి. బట్ బోర్డ్ అయితే ఎక్కడ కనిపిస్తలేదు. ఇట్ ఈస్ ఎ టైగర్ జోన్. బెంగాల్ టైగర్, సిద్ధు సిద్ధార్థ రాయ్. ఐ థింక్ బెంగాల్ టైగర్ ఉంటుంది. యప్, లెట్ మీ జూమ్ ఇన్. యా టైగర్ జోన్ ఇది. సో టైగర్స్ చూస్తాము. దేర్ యు గో. బెంగాల్ టైగర్ నిజంగా ఆ బోర్డు మీద కనిపిస్తుంది. ఫుల్ ఫ్యాట్ ఉంది టైగర్ ఇది. ఇవి ఏంటిది, అమెరికన్ బైసన్సో యాక్సో, దీని బోర్డు లేదు, ఎక్కడి నుంచో వచ్చినాయి, జస్ట్ అలా అలా వెళ్ళిపోతున్నాయి అవి. యా ఐ థింక్ ఏం స్పీషీస్ అయ్యేది తెలీదు. వైట్ బెంగాల్ టైగర్, and you can find this in India.
ఎవరికైనా తెలుసు. ఇదేదో నార్మల్ టైగర్ ఉంది, మరి అది ఏం చేస్తుందో అర్థం కావట్లేదు, రావట్లేదు. ఐ ట్రై టు కవర్ బట్ రావట్లేదు. అండ్ ఇవేంటో మరి బోర్డ్ అయితే కనిపించలేదు నాకు. దే ఆర్ చేజింగ్ బర్డ్స్. బబూన్ విలేజ్ అంట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు, మన కొండముచ్చు స్పీషీస్ లాంటిది. రోలర్ కోస్టర్, బాబా బాబా. ఈ రోలర్ కోస్టర్ రైడర్ సిక్స్ ఫ్లాగ్స్లో ఎక్కలే, కానీ బీచ్ బెండ్ పార్క్ అని బౌలింగ్ గ్రీన్లో ఉంటాయి ఎక్కిన. అసలు సూపర్ ఉంటుంది అబ్బా. సూపరా సూపర్ అసలు, వెరీ నైస్. ఫైర్ వస్తుంది, అదే మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా. ఇది ఎక్కాలి ఒకసారి. ఇది కనిపించట్లేవు బబూన్స్ ఎక్కడున్నాయో, అంతే. ఎండ్ ఆఫ్ ద టూర్. బాగానే ఉంది, ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ కిడ్స్ వస్తే ఎంజాయ్ చేస్తారు బాగానే. అండ్ కరెక్ట్ టైం అంటే నాకు తెలిసి మార్నింగ్ అనుకుంటా, ఆఫ్టర్నూన్ అస్సలు రావద్దు. అన్నీ చెట్ల కిందకి వెళ్ళిపోయినాయి చాలా దూరంగా. సో ఇట్స్ బెటర్ టు కమ్ విత్ కిడ్స్. అండ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9-9:30కి వస్తే బెస్ట్. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇది ట్రెంటన్ బ్రిడ్జ్ అండ్ పెన్సిల్వేనియా బార్డర్. ఇది ట్రెంటన్లో. సో ఇట్స్ గుడ్. అండ్ we are back home. Tata, bye bye, good night.